అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అపరాల పంటల్లో మరూకా మచ్చల పురుగు సమగ్ర నివారణ చర్యలు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో మామిడిలో పిందెకట్టు బాగుండేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు తక్కువ కాలంలో పంట చేతికొచ్చి ఆదాయం కళ్ళజూడొచ్చనే ఉద్దేశంతో చాలామంది రైతులు అపరాల సాగు చేపడుతూ ఉంటారు. అపరాల పంటలైన మినుము, పెసర, కందికి మరూకా మచ్చల పురుగు ప్రధాన శత్రువు. పూత, పిందె దశలో ఈ పురుగు నష్టం ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి సకాలంలో పురుగు ఉధృతిని కనిపెట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కామాక్షి. పెసర మరియు మినుము, కంది ఈ 3 పంటల్లో మరూకా మచ్చల పురుగు ఇది మామూలుగా ఏంటంటే పూత దశ నుంచి తర్వాత కాయలు ఎదిగే దశ వరకు కూడా వ్యాపించి కొద్దిగా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఇదేంటంటే మనకు అంతకు ముందు కంటే కూడా ఒక 4-5 సంవత్సరాలుగా కొంచెం తీవ్రంగా వచ్చి ఎక్కువ డ్యామేజ్ చేయడం వల్ల మనకి దిగుబడిలో కూడా నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం ఎలా గుర్తించాలి, దీని డ్యామేజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, దీని నివారణకి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము. మొదటిగా ఈ మరూకా మచ్చల పురుగు అనేది దీన్ని మామూలుగా రైతుల వారి భాషలో ఏంటంటే పూత పురుగు అని, తర్వాత గూడు పురుగు అని, మచ్చల పురుగు అని ఇట్లా పిలుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది మిగతా పురుగుల్లా కాకుండా బయటకు మాత్రము అంటే గూడులు పూత కానీ లేకపోతే కాయల్ని కానీ గూడుగా చేసుకొని ఒక 4-5 పూతల్ని కానీ 4-5 కాయల్ని కానీ గుడిగా చేసుకొని దాని లోపల ఉంటూ అంటే మనకి బయట కనిపించకుండా దాని లోపల ఉంటూ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం రైతులు దాన్ని గుర్తించి మనం నివారణ చర్యలు చేపట్టే లోపలే దాని నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనకేంటంటే చిన్న పురుగులేమో తెల్లగా చిన్నవిగా ఉంటాయి. కొంచెం పెద్దగా అయ్యే కొద్ది ఏమవుతుందంటే లైట్ గోధుమ రంగు కలర్లో ఉండి దాని మీద నల్లటి మచ్చలు, ప్రతి ఖండితం మీద నల్లటి మచ్చలు ఉంటున్నాయి అనమాట. అందుకే దీన్ని మచ్చల పురుగు అని కూడా అంటుంటారు. కాయలు ఏర్పడగానే ఆ కాయల లోపలికి వెళ్ళిపోయి ఆ లోపలే ఉండి తింటూ తర్వాత కొంచెం పెద్దవగానే 4-5 కాయలను కలిపి గూడు కట్టేసుకొని తింటూ ఉంటుంది. సో మనం రైతులు దాన్ని గుర్తించి మనం నివారణ చర్యలు చేపట్టే లోపలే దాని నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. పూత దశలో ఉన్నప్పుడు వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయాన్ని కానీ లేకపోతే వేప నూనె ఒక ఎకరాకు వచ్చేసి 1 లీటరు నూనెని మనం పిచికారీ చేస్తే ఏమవుతుందంటే ఇది గుడ్లు పెట్టకుండా అంటే అట్లా వేప నూనెను పిచికారీ చేసిన పొలంలో ఇది గుడ్డు పడడానికి ఇష్టపడదు అనమాట. లేదు ఆల్రెడీ గుడ్లు పెట్టున్నా కానీ కూడాను ఆ గుడ్లు అంటే పెద్దవవ్వకుండా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం పొలంలో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఆ పూతలో పురుగు ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం అంటే అక్కడక్కడ ఉందనుకోండి అప్పుడు మనము క్లోరిపైరిఫాస్ 2.5 ml దాన్ని కానీ లేకపోతే థయోడికార్బ్ 1 గ్రాము కానీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే మనకి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది అనుకుంటే మనకి ఒక 2 నుంచి 3 సార్లు ఇది మందులు కొట్టుకోవాల్సి వస్తుంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లూబెండమైడ్ ఇది 40 ml 1 ఎకరాకి, లేకపోతే రైనాక్సిపెర్ ఇది 60 ml 1 ఎకరాకి, లేకపోతే స్పైనోసాడ్ 70 ml 1 ఎకరాకి. ఈ 3 మందుల్ని ఖచ్చితంగా పూత నుంచి కాయలు వచ్చి కాయలు ఎదిగే వరకు కూడాను ఉధృతిని బట్టి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఖచ్చితంగా మొదటి నుంచి చర్యలు తీసుకున్నట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల హెక్టార్లకు పైగా మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాదికి కూడా చాలా ప్రాంతాల్లో పూత దఫదఫాలుగా వచ్చింది. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వచ్చిన పూత ఎంతవరకు నిలబడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత ఆలస్యంగా వచ్చిన తోటల్లో ముఖ్యంగా బంగినపల్లిలో పిందె నిలబడకపోవటం, చీడపీడలు పెచ్చరిల్లటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా కొన్ని యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పిందెకట్టు బాగుండి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. ఈ సంవత్సరం కానీ మనం బంగినపల్లి రకాల్లో చూసుకున్నట్లయితే అంటే మనకి ఈ ఏరియాలో ఎక్కువగా తోతాపురి, చిన్నరసము, చెరుకు రసము, సువర్ణరేఖ, మరి ఈ బంగినపల్లి అనే రకాలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొంచెం బంగినపల్లిలో సెట్టింగ్ అనేది తక్కువగా ఉన్నది. దానికి మన చీడపీడలు అనేటువంటి హాపర్స్ అనుకోండి, లేదా ఈ యొక్క తామర పురుగులు, నల్ల తామర పురుగులు, అంతేకాకుండా వాతావరణంలో మొన్నటి వరకు జనవరి, ఫిబ్రవరి 2 నెలల్లో కూడాను మనకు విపరీతమైన మంచు అనేది ఉదయం పూట 10 గంటల దాకా ఉంటా ఉన్నది తోటల్లో. అట్లాంటి వాతావరణంలో కూడా సెట్టింగ్ అనేది తగ్గి ఈసారి బంగినపల్లిలో సెట్టింగ్ చాలా తక్కువగాను, పూత అంటారు నల్లగా మాడిపోవటం జరుగుతుంది. ఈ సమయంలో కూడాను అంటే ఈ మార్చి మొదటి 2 వారాల్లో పూత వచ్చిన తోటల్లో కూడాను సెట్టింగ్ అనేది బాగుందండి. పింద శాతం బాగుంది. అలాగే వీటిలో రసం పీల్చే పురుగులైనటువంటి త్రిప్స్ కానీ లేదా ఈ హాపర్స్, మరి మిలీబగ్గుల యొక్క శాతం కూడాను ఇప్పుడు ఈ 2 వారాల్లో కొంత తగ్గుముఖంలో ఉన్నాయి. అలాంటి సమయాల్లో కాయ సెట్ అయిందంటే, పిందెలు సెట్ అయితే మనకి ఎక్కువగా నాణ్యమైన కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సెట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకసారి మనం ప్లానోఫిక్స్ అయితే మనకి సుమారుగా 1 మిల్లీలీటర్ని 4.5 లీటర్ల నీళ్ళలో కలిపి మనం స్ప్రే చేయమని చెప్తా ఉన్నాము. అలాగే ఎన్ఏఏ కూడాను 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క పూతలో పింద కట్టుడు అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన దాంట్లో. అలాగే మనకి వాతావరణంలో వేడి కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి మనం తగుపాలలో నీరు కూడా ఇవ్వటం అవసరం ఉన్నది. మరి దీంతో పాటుగా 1 అరకిలో యూరియా, అరకిలో పొటాష్ ఇచ్చే ఎరువులను కూడాను మనం వాడటం వలన పిందెలు త్వరగా పెరగటానికి, ఆరోగ్యంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నీరు కట్టడం ఇవ్వటం అవకాశం లేని రైతులు ఏమైనా ఉంటే వారేం చేయొచ్చు అంటే పొటాషియం నైట్రేట్ అనే కెమికల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిందెలు త్వరగా పెరగటానికి, మంచి క్వాలిటీ రావటానికి అవకాశం ఉంటుంది. మనకి ఇట్లాంటి సమయాల్లో ఈ తుఫాను వాతావరణం కానీ వచ్చి వర్షాలు కానీ కురుస్తాయి అనేది మనకి ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు వెంటనే మనం ఆ ఫోర్కాస్ట్ని బట్టి ఇమీడియట్గా వర్షం ఎలవంగానే మనం మందులు కొట్టడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. దాంట్లో మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ, లేదంటే కార్బండిజం కానీ, 1 గ్రాము కార్బండిజం కానీ, లేదా మనకి ప్రొపినబ్ అని దొరుకుతుంది, అది 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ కాయల మొదల దగ్గర కుళ్ళు కానీ, ఈ వర్షాల వలన పోయిన సంవత్సరం యాంత్రోక్నోస్ తెగులు అధికంగా వచ్చి చాలా వరకు మామిడికాయలు అనేది వృధా పోవటం జరిగింది వర్షాల తర్వాత. కాబట్టి అవి రాకుండా మనం నివారించుకోగలుగుతాము. అంతేకాకుండా రైతులు ప్రస్తుతం మనం మార్చి నెలలో ఉన్నాము. మరి ఈ మార్చి నెల తర్వాత ఏప్రిల్, మే నెలల్లో ఎప్పుడైనా మనకి తేనె మంచు పురుగులు, ఈ త్రిప్స్, వీటితో పాటు మనకి కాయ తొలిచే పురుగు, ముడిపుచ్చు పురుగు అంటాము, లేదా ఆకులు తొలిచే పురుగులు, మరి మొగ్గని తొలిచే బడ్ వామ్స్ అంటాము, ఎక్కువ అధికంగా కనబడతాయి మనకి చాలా తోటల్లో. మరి ఇవి అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అన్నప్పుడు మనం ఆ తోటల యొక్క సస్యరక్షణ కానీ పరిశీలించినట్లయితే ఏ తోటలలో అయితే చక్కటి ప్రూనింగ్ చేస్తున్నారో, ఎండు కొమ్మను తీసివేసి చెట్లకు కావలసినట్లుగా గాలి వెలుతురు సోకేటట్లుగా పైన గొడుగు కొమ్మల్ని, అడ్డదిడ్డంగా పెరిగిన జిలుగుని, మరి ఇట్లన్నిటిని తీసి మరి వర్షాకాలంలో ఒకసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు కానీ, ఈ కొక్కెం పురుగులు కానీ, వీటిలన్నిటికి సంబంధించిన నిద్రావస్థ చాలా వరకు మనకి మొదల వద్ద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొదల మీదుగా మనం ఏదైనా వేప నూనె కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మొదల దగ్గరగా, అది లేకపోతే క్లోరోపైరిఫాస్ 2.5 ml కానీ
మనం 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇలాంటి కొక్కెం పురుగులు కానీ లేదా కాయపుచ్చు పురుగు, నిద్రావస్థని, అలాగే హాపర్స్, తేనె మంచు పురుగు, తామర పురుగులు వీటిలన్నింటిని కూడా మనం నివారించుకోగలుగుతాం. ఇప్పుడున్న పూరెమ్మల మీద కానీ లేదా ఈ చిన్న చిన్న పిందెల మీద కానీ మనకి తెల్లటి బూజు లాంటి తెల్లటి పౌడర్ లాంటిది మనం గమనించవచ్చు. ఈ బూడిద తెగులు కానీ ఆశించినట్లయితే మనం హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, లేదా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ కాంబినేషన్తో వచ్చే కెమికల్ని 2 గ్రాములు కానీ 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే బూడిద తెగులు వచ్చినప్పుడు ఒకసారి కానీ మొదలైతే తోట మొత్తము తొందరగా స్ప్రెడ్ అవటానికి ఉంది. కాయల మీద చిన్న చిన్న కాయలు గోలీ సైజులో ఉన్నాయి కూడాను అధికంగా రాలిపోవటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని తోటల్లో రైతులు అడుగుతా ఉన్నారు, పింద సెట్ అయిందండి కానీ పింద రాలిపోవటం అధికంగా ఉందని. చాలా తోటల్లో ఇప్పుడు అంటే చెట్టు తనకంటే అధికంగా కాసినప్పుడు కొంత పిందెని రాల్చడం అనేది సహజమే. అలా కాకుండా ఎక్కువ పిందె రాలుతున్నట్టు కానీ మీరు గమనించినట్లయితే ఒకసారి నీరు కట్టండి. నీరు కట్టినా కూడా రాలుతుంది, వదిలేస్తుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా ప్లానోఫిక్స్ అనే ఈ యొక్క హార్మోన్ని కానీ మనం 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటికి కలిపి మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ పింద రాలటం అనేది తగ్గుతుంది. అలాగే నీరు కూడాను ఒక్కోసారి ముంపుగా ఇచ్చేసి ఒక్కోసారి డ్రై చేసేయటం వల్ల కూడా మా బంగినపల్లి రకాల్లో అయితే కాయలో నుంచి ఊజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దాని యొక్క ఉన్న లేటెక్స్ ఈ స్టొమాటల్ సెల్స్ నుంచి లోపల నుంచి రసం లాంటిది బయటకు వచ్చేయటం జరుగుతుంది. కాబట్టి నీరు ఇచ్చేటప్పుడు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో భూమిలో ఉండే తేమ శాతాన్ని బట్టి మనం రెగ్యులర్గా నీటిని ఇవ్వటం వల్ల బంగినపల్లి మరి జలాలు కానీ తోతాపురి రకాల్లో ఈ పింద రాలటం కానీ లేదా కాయలు పగిలి నీళ్లు కారటం కానీ నివారించవచ్చు. అంతేకాకుండా వర్షాలు రావటం వల్ల కానీ లేదా ఒక్కోసారి ముంపుగా నీళ్ళు ఇవ్వటం వల్ల కానీ లేత చిగుర్లు అనేవి వస్తున్నాయి మామిడిలో. అలా లేత చిగుర్లు అంటే పిందెలు ఉన్నప్పుడే కాయ మీదే లేత చిగుర్లు కూడా రావటం వల్ల హాపర్ పాపులేషన్ అంటే తామర పురుగుల యొక్క పాపులేషన్ కూడా పెరుగుతూ ఉన్నది. అలాంటి సమయాల్లో కూడాను మనం గమనించుకొని ఈ తేనె లాంటి పదార్థము కాయల మీద పడి కాయలు ఒకటి కూడాను మార్కెట్కి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోతున్నాయి. కాబట్టి రైతులు ఇప్పుడు లేటుగా వచ్చిన కాయలలో వచ్చే చీడపీడలని గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా వీలైనంత వరకు మనకి అవకాశం ఉంటే మనం ఈ కాయలకి కాయ తొడుగులు, కాయ కవర్స్ అంటున్నాము, ఈ కవర్ని ఫ్రూట్ కవర్స్ని కానీ మనం వేసినట్లయితే ఈ యొక్క ఈ మసిమంగుని కానీ లేకపోతే ఈ హాపర్స్ వలన జిగురు లాంటిది దాని మీద పడి మసి రావటం కానీ కాయల మీద లేదా కాయ తొలిచే పురుగు ఎంటర్ అవటం కానీ ఇలాంటివన్నీ లేకుండా వీటితో పాటు ఇప్పుడు రేపు మనకి ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలయ్యేది ఎక్కువగా ఈ పండు ఈగ అనేది మనకు అధికం అవుతుందండి. ఈ పండు ఈగ ఎప్పుడైతే ఒక చిన్న వర్షం పడి ఏదైనా 2-3 కాయలు కిందకి రాలి పైన అదివరకే వచ్చిన కాయలు కిందకి రాలి దాని వలన కూడాను మనకి ఇమీడియట్గా ఈ పండు ఈగ ఉధృతి అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి రైతులు తప్పకుండా గమనించాల్సింది పండు ఈగ ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. దాని కొరకు మనకి మన మామిడి పరిశోధనా స్థానం నిజ్వీడ్లో అవైలబిలిటీలో ఉంచాము. రైతులకి ల్యూర్స్ కానీ అంటే ఈ లింగాకర్షక బుట్టలలో పెట్టే బిస్కెట్లు అంటారు అవి కానీ లేదా లింగాకర్షక బుట్టలు ఇవి మీరు తోట 1 ఎకరానికి 4 చొప్పున మనం పెట్టుకొని ఈ యొక్క పండు ఈగ ఉధృతిని గమనించుకొని ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏదైనా ఒక స్ప్రే అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ మసిమంగు కంటే వీటిలన్నిటిలో కంటే కూడాను పండు ఈగ మనకి అత్యధికమైన డ్యామేజ్ని కలగచేసింది. ఇప్పుడు వచ్చిన పూత లేటుగా జూన్ నెలలో కానీ మనకి రాదు, ఈ కాయ రాదు. ఈ కాయ రావాలి అంటే జూన్ నెలలోకి మనకి పండు ఈగ ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ముందు పండు ఈగని నివారించుకున్నట్లయితే మనకి లేటుగా కాయలు వచ్చినా కూడాను రేటు అధికంగా ఉండి మనకి లాభాలు పొందడానికి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెంకి చెందిన మహిళా రైతు యమున ఎకరం పొలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. గతంలో రసాయన సాగు పద్ధతులను అవలంబించిన ఈ మహిళా రైతు సాగులో క్రమంగా సహజ విధానాలను ఆచరిస్తున్నారు. జిల్లాలోని ప్రకృతి సేద్య విభాగం అధికారుల సహాయంతో వేరుశెనగను సాగు చేశారు. మిశ్రమ పంటలుగా కూరగాయలు, పలు రకాల పండ్ల మొక్కలు వేసుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో రోజువారీ ఆదాయం వస్తుందని, పండించిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారంటూ
అంటూ యమున చెబుతున్నారు. మేము గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాము. ఫస్ట్ కెమికల్గా చేసేవాళ్ళమండి. అప్పుడు బాగానే వచ్చేది కానీ ఇంత ఆదాయం ఉండేది కాదు. తర్వాత ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ ఒక ఎకరా పొలంలో చేయడం మొదలుపెట్టాము. ఒక ఎకరా పొలంలో ఫస్ట్ వేరుశనగ ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరిగింది. తర్వాత మాకున్న పొలం మొత్తం ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాము. ఇప్పుడు ఒక ఎకరా పొలంలో ఫస్ట్ PMDS వేసుకొని 30 రకాలు పశువుల మేతగా ఉపయోగించుకున్నాము. తర్వాత వచ్చేసి వేరుశనగ వేసాము. 5 రకాలు హార్టికల్చర్ ఏమేంటి అంటే పప్పాయ, మునగ, నిమ్మ, అరటి, జామ వేసుకున్నామండి. వాటిలో వేరుశనగ వేసాము. వేరుశనగలో అంతర పంటలుగా గోంగూర, తోటకూర, బంతి, మిరప, వంగ, ఒక అంచునేమో సొర, బీర అవి కూడా వేసామండి. కెమికల్కి దీనికి ఒక 15,000 పైనే మనకి ఆదాయం కూడా తేడా వస్తుందండి. ఇప్పటి వరకు మేము ఒక 15,000 వరకు తీసాము దీంట్లో. అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. సహజ విధానాల్లో పంటలు పండించడంలో ఉండే లాభాలను రైతులకు తెలియచేస్తూ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ప్రకృతి సేద్య విభాగం అధికారులు. యమున గారు వచ్చేసి మొట్టమొదటిగా వారు ఏకపంట విధానంలో అంటే వేరుశనగ పంట మాత్రం వీళ్ళు సాగు చేసేవాళ్ళు. అది కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేసేవాళ్ళు. తర్వాత మేము ఏ గ్రేడ్ మోడల్ వాళ్ళకు నమూనాను మేము పరిచయం చేయడం జరిగింది. ఏ గ్రేడ్లో వచ్చేసి ఆంధ్ర పండుగ, బెండ, గోరుచిక్కుడు, తర్వాత అలసంద, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు ఇలాంటివి వేయించడం జరిగింది. వారు అందులో కానీ మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అంటే ప్రధాన పంటతో పాటు అంతర పంటలు కానీ మంచి దిగుబడి సాధించడం జరిగింది. ఇంతేకాకుండా మంచి ఇంకొక మోడల్ కానీ మాకు పరిచయం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఏ గ్రేడ్ మోడల్లోనే మేము హార్టికల్చర్ క్రాప్ను మేము వారికి పరిచయం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము వచ్చేసి మునగ, బొప్పాయి, అరటి, జామ, నిమ్మ ఈ పంటలను మేము వారికి హార్టికల్చర్ క్రాప్ కింద మేము వేసుకోమని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రధాన పంటతో పాటు ఈ హార్టికల్చర్ క్రాప్లో కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. దీని ద్వారా ఒక సంవత్సరంలో 365 రోజులు వారికి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ PMDS కలదూడడం ద్వారా భూమికి సారవంతంగా ఉండడం గమనించడం జరిగింది. అంతేకాకుండా బీజామృతంతో విసర్జన చేయడం జరిగింది. 400 కేజీల ఘనజీవామృతం, నీమాశ్రం, తర్వాత అవసరాన్ని బట్టి కషాయాలు ఇచ్చేయడం జరిగింది. సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా ఫెరోమోన్ ట్రాప్స్, పసుపు ప్లేట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రోత్ ప్రమోటర్ కింద వాళ్ళు వచ్చేసి చేప మరియు బెల్లం ద్రావణం మరియు సబ్దానాంకుర కషాయం, తర్వాత పంచగవ్య వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు ఆచరణ ద్వారా మంచి దిగుబడి వాళ్ళు ఆశించడం జరుగుతుంది. అవగాహన కలిగిన రైతులు తమ కమతాల్లో ఎంతో కొంత విస్తీర్ణంలో సేంద్రియ ఉత్పత్తుల సాధనకు కృషి చేస్తున్నారు. ఇలాంటి రైతులకు ప్రకృతి సేద్య విభాగం అధికారుల ప్రోత్సాహం తోడవడంతో సహజ విధానాల్లో పంటల సాగు ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు విస్తరిస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం ఆయకట్టు పరిధిలో సాగునీటి విడుదలపై వారబందీ విధానం అమలవుతోంది. కుడికాల్వ పరిధిలో 9 రోజులు ఉమ్మడి గుంటూరు జిల్లాకు, 6 రోజులు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీరు పారుతుందని అధికారులు తెలిపారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సాగులో ఉన్న పంటలకు జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కాలువల చివరి ప్రాంతంలో సాగులో ఉన్న పంటలను కాపాడటానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులను భాగస్వాములను చేశారు. తరచూ కాలువలను పర్యవేక్షించి సాగునీరు సక్రమంగా అందేలా గుంటూరు, ప్రకాశం జిల్లాల అధికార యంత్రాంగం ప్రణాళికతో సాగుతోంది. ఈ వాటర్ రెగ్యులేషన్ గురించి, వాటర్ రిలీజెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఆగస్టు నెలలో మనకి వాటర్ రిలీజెస్ మొదలైనాయండి. ఈ NSJC అంటే జవహర్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా. అప్పుడు పడిన మనకి ఫ్లడ్ వాటర్ కానీ, ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ కానీ అప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటూ రావడం జరిగింది. కానీ ఏంటంటే మొత్తం మనకి NSJC అనేది 207 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. సో ఇంత లెంగ్త్లో మనకి కొంత మోడర్నైజేషన్ జరిగింది, కొంత జరగలేదు. సో ఇంత లెంగ్త్లో మనం ఇచ్చుకుంటా మొత్తం దగ్గర 12 లక్షల ఎకరాలు ఇటు పల్నాడు డిస్ట్రిక్ట్ కానీ, అటు ఒంగోలు కానీ, ఇట్లా మొత్తం 4 డిస్ట్రిక్ట్స్ మేజర్ ఈ 2 వస్తాయి. 25 డేస్ బ్యాక్ నుంచి వారబందీ సిస్టమ్ అనేది మొదలుపెట్టామండి. 9 డేస్ ఆన్, 6 డేస్ ఆఫ్ అనే ప్రక్రియతో చేస్తున్నాము. ఇప్పటికే ఒక రౌండ్ ఆఫ్ వారబందీ అయిపోయింది, సెకండ్ రౌండ్ ఆఫ్ వారబందీలోకి వచ్చాము. ఇప్పుడు ఈవెన్ పంట కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్రాప్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఇస్తే 95% ఆఫ్ క్రాప్ అయిపోద్ది. అటు ఐడి కానీ, ఇటు వెట్ కానీ టోటల్ మొత్తము
ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు 154 టీఎంసీ ఉంది నాగార్జున సాగర్లో. అందులో డెడ్ స్టోరేజ్ ఆల్మోస్ట్ 130 అనగా అంటే మనకి హార్డ్లీ 20-25 టీఎంసీ వాటర్ కూడా లేదు. కాబట్టి ఈ 25 రోజులు మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాటర్ వాడుకుంటే తప్ప బయట పడలేని పరిస్థితి. అందుకే మనం కలెక్టర్ గారి ఆదేశాలతో ఒక 10 డేస్ నుంచి టీమ్స్ కూడా ఫామ్ చేశాము. అటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు నిరంతరం టీమ్స్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అన్ని చోట్ల ఈ టీమ్స్ పోయి రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళ మీద వీళ్ళు విజిలెన్స్ లాగా చూసుకుంటూ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఎక్కడ వాటర్ వేస్ట్ అవుతుంది అనే ప్రక్రియ అనేది మనం ముమ్మరం చేసినాము. దీనివల్ల మనం అవసరమైన చోట కూడా వాటర్ ఇవ్వగలుగుతున్నాము. 1-6 చోట్ల తప్ప చాలా వరకు మనం ఇబ్బంది లేకుండా ఇస్తున్నాము. ఏమంటే మనకి వాస్ట్ ఏరియా, ఇంకోటి స్కాటర్డ్గా అంటే అక్కడక్కడ వేయటం మూలన వేస్టేజ్ ఆఫ్ వాటర్ కొద్దిగా ఉంటుంది, తప్పదు అది. ప్లస్ కెనాల్స్ కూడా అన్ని లైన్డ్ కెనాల్స్ కాదు, ప్లస్ సమ్మర్ కూడా ఎక్కువైపోయింది. ఎవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. అయినప్పటికీ మ్యాక్సిమం కృషి చేస్తున్నాము. ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఈ 25 డేస్ వాటర్ని జాగ్రత్తగా వాడుకొని అవసరమైన చోటే వాడుకుంటూ టైలెంట్స్కి కానీ మనం పంపిస్తే ఖచ్చితంగా 100% ప్రక్రియలో బయటపడతామని తెలియజేస్తున్నాను. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వ్యవసాయ భూములకు నాగార్జున సాగర్ జలాశయమే ప్రధాన ఆధారం. మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగర్ కుడి కాల్వ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ కాల్వ పూర్తి నీటిపారుదల సామర్థ్యం 10,500 క్యూసెక్కులు. ఈ 2 జిల్లాల్లో సాగు చేసిన పంటలు దాదాపు పూర్తవుతాయి. మిరప, మొక్కజొన్న, పొగాకు, కొద్దిమేర వరి పంట ఆఖరి దశలో ఉన్నాయి. 80% పంటలు పూర్తవగా మరో 20% మిగులున్నాయి. ఈ పంటలకు మార్చి నెలాఖరు వరకు నీటిని అందిస్తామని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారు. సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ప్రస్తుతం తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న కొద్ది నీటిని సక్రమంగా, సమర్థంగా వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్చి నెలలో సాగర్ ఆయకట్టులో భాగంగా నీరు చాలా తక్కువ పరిమాణంలో యూజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం పంటని. మరి సాగర్ డ్యాంలో ఉన్నటువంటి 23 టీఎంసీలని 2 రాష్ట్రాల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా నీటిని వాడుతూ పంటకు వినియోగిస్తున్నాము. మా పై అధికారుల సూచన మేరకు వారాబందీ ద్వారా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాకి ఆన్లో ఉంటుంది, 9 రోజులు పల్నాడు జిల్లాలో ఆన్గా ఉంటుంది. అంటే పల్నాడు జిల్లాలో ఆన్ ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఆఫ్, ప్రకాశం జిల్లాలో ఆఫ్ అన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఆన్ ఉంటుందండి. 9-6 రోజుల ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మా బ్రాంచ్ కెనాల్లో కూడా మళ్ళీ మేము పైన కింద వారాబందీ ప్రకారంగా అంటే వితిన్ బ్రాంచ్ కెనాల్లో కూడా మేము ఉన్న 9 రోజుల్లో కొంత భాగం పైన, కొంత భాగం కింద వారాబందీలో భాగంగా కొన్ని పైన ఓటీలు మూసేసుకొని కిందికి తీసుకెళ్తూ చివరి టైలెండ్ ఆయకట్టుకు కూడా నీరు అందించడం జరుగుతుంది. నీటి అవసరం లేని రైతులు కాల్వలపై ఉన్న లాకులను, షట్టర్లను మూసివేయాలని, ఇందుకోసం కాల్వలపై పర్యవేక్షణ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. వారబందీ విధానం అమల్లో ఉన్నందున ఏ కాలువకు నీరు పారుతుందో ఆయా రైతులు మాత్రమే నీటిని వాడుకోవాలని, తూములు మూసివేసిన చోట్ల నీటిని మళ్లించే ప్రయత్నం చేయవద్దని కోరుతున్నారు. కాలువలకు మార్చి 31 వరకు మాత్రమే నీరు విడుదలవుతుందన్న అంశాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.